రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం కూటమి ప్రభుత్వం కూల్చివేసింది. ఇవాళ ఉదయం 5:30 సమయంలో కూల్చివేత ప్రారంభించారు. ప్రొక్లైన్లు బుల్డోజర్లతో భవనం కూల్చివేశారు. కూల్చివేతకు సిఆర్డీఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ ను సవాల్ చేస్తూ నిన్న హైకోర్టును కోర్టు ఆశ్రయించింది వైసీపీ. చట్టాన్ని మీరి వ్యవహరించవద్దని హైకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేసింది కూటమి ప్రభుత్వం. ఇక ఈ తరుణంలోనే హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ వైసీపీ కార్యాలయ భవనాన్ని కూల్చివేశారంటూ వైసీపీ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామంటున్నారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కూటమి ప్రభుత్వం యూపీ ఫార్ములా అనుసరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. నేరాలు ఆకృత్యాలకు పాల్పడిన వారి ఇళ్లను యోగి ఆదిత్యనాథ్ సర్కార్ బుల్డోజర్లతో కూల్చివేసినట్లే ఏపీలో అక్రమ నిర్మాణాలపై కూటమి ప్రభుత్వం కొరడా జులిపించడం మొదలుపెట్టింది. రాజధాని అమరావతి పరిధిలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని చంద్రబాబు ప్రభుత్వం కూల్చివేసింది. తాడేపల్లిలో 2 ఎకరాల విస్తీర్ణంలో పార్టీ కార్యాలయం నిర్మాణమవుతోంది. దీన్ని సిఆర్డీఏ అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ భవన నిర్మాణంలో అనేక ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని సిఆర్డీఏ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ తెల్లవారుజామున సుమారు 5:30 సమయంలో కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. భారీ బుల్డోజర్లు ప్రొక్లైన్లతో కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులను సంఘటనా స్థలం వద్ద మోహరింపజేశారు. ఇది అక్రమ నిర్మాణం అంటూ ఇటీవలే సిఆర్డీఏ అధికారులు వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకత్వానికి నోటీసులు జారీ చేశారు కూడా. కూల్చివేయాలంటూ ఆదేశించారు. ఈ నోటీసులపై శుక్రవారం వైసీపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్లను దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు వారికి అనుకూలంగా ఆదేశాలు ఇచ్చింది.